హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొంచెం మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో బాబు ఇండగంగా ఆప్యాయంగా ఉండే ఒక రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ లో 5 మంచి స్నేహితులు ఉండేవారు. ఆలుగడ్డ, ఉల్లిపాయ, పాలకూర, మొక్కజొన్న, వెల్లుల్లి. ఆలుగడ్డ చాలా సాదాసీదాగా ఉండేది. ఎక్కడ వేసినా కలిసిపోతుంది. ఉల్లిపాయ దగ్గరకు వెళ్తే కమ్మీళ్లు తెప్పిస్తుంది, కానీ రుచి మాత్రం పెంచుతుంది. పాలకూర మృదువుగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కజొన్న తీపిగా ఉంటుంది, ఇది అందరికీ చాలా ఇష్టం. వెల్లుల్లి వాసన బలంగా ఉన్నా అందరికీ మేలు చేస్తుంది. అందరూ తమ తమ గుణాలతో సంతోషంగా కలిసి ఉండేవారు. ఎవరు ఎవరిని తక్కువగా చూడరు. ఒకరోజు వాళ్ళు అందరూ కలిసి వంటకి సిద్ధమయ్యారు. ఆ రోజు వంటగదిలో ఒక కొత్త వంట చేయబోతున్నారు. అందరికీ కొంచెం ఉత్సాహం, కొంచెం టెన్షన్. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా కాకుండా కొత్త వంటకం చేయాలి, కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నారు. వెల్లుల్లి మెల్లగా ఉంది. మనమంతా కలిసి ఉంటే వంట చాలా టేస్ట్గా ఉంటుంది. ఆలుగడ్డ నవ్వుతూ ఉంది. అవును, ఒక్కొక్కరిది ఒక్కో పని కదా. అందరూ అంగీకరించారు. వంట మొదలైంది. మొదట ఉల్లిపాయను కట్ చేశారు. అని తన పని చేసింది, కన్నీళ్లు తెప్పించింది. తర్వాత వెల్లుల్లి, పాలకూర, ఆలుగడ్డ ఒక్కొక్కటిగా చేరాయి. చివరిగా మొక్కజొన్నని కూడా చిన్న చిన్న పీసెస్ గా వేశారు. అందరూ కలిసి ఒక మంచి వంటగా మారుతున్నారు. వాసన సూపర్ గా వస్తుంది, రుచి ఇంకా బాగానే వస్తుంది అని అనుకున్నారు. కానీ కొంచెం తేడా వచ్చింది. ఉల్లిపాయ అనుకుంది మీరు కొంచెం ఎక్కువ అయితే ఇంకా రుచి పెరుగుతుంది అని అనుకుంది. మొక్కజొన్న అనుకుంది నేను తీపిగా ఉంటాను, నన్ను అందరూ ఇష్టపడతారు కాబట్టి నేను ఎక్కువగా ఉంటే ఈ వంటకం టేస్ట్ ఇంకా పెరుగుతుంది అని అనుకుంది. పాలకూర అంది నేను ఆరోగ్యాన్ని ఇస్తాను కాబట్టి నేను ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు అని అనుకుంది. ఇలా ఎవరికి గర్వం లేదు, కానీ అందరూ ఇంకాస్త నేను ఎక్కువైతే బాగుంటానేమో అని అనుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు కొంచెం కొంచెంగా ఎక్కువయ్యారు. కొద్దిసేపటికి ఆ వంట టేస్ట్ మారిపోయింది. ఎవరో ఒకరు తిని చెప్పారు, ఏదో తేడా కొడుతుంది. ఇంకొకరు చెప్పారు, ఎవరైనా ఎక్కువయ్యారా? అసలు ఈ వంటకం ఇలా ఎందుకు ఉంది, ఏం బాలేదు, ఛీ అని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పూర్తిగా తినలేక వదిలేశారు. అది చూసి ఆలుగడ్డ నిశ్శబ్దంగా అయిపోయింది. వెల్లుల్లి మెల్లగా అంది, మనమంతా మంచిదే అనుకున్నాం, కానీ బ్యాలెన్స్డ్గా ఉండటం మర్చిపోయాం. ఉల్లిపాయ తలదించుకుంది, నేను ఎక్కువైతే కన్నీళ్లు మాత్రమే వస్తాయి అని ఇప్పుడే అర్థమైంది. మొక్కజొన్న అంది, తీపి కూడా ఎక్కువైతే బోర్ కొడుతుందేమో అని. పాలకూర అంది, నేను మంచిదాన్నే, ఆరోగ్యాన్ని ఇస్తాను అనుకున్నా, కానీ ఇలా వంటకాన్ని మార్చేస్తాను అనుకోలేదు. అందరూ మెల్లగా అర్థం చేసుకున్నారు. కానీ ఆలుగడ్డ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అందరూ అడిగారు, నువ్వెందుకు మాట్లాడటం లేదు? ఆలుగడ్డ మెల్లగా అంది, నేను ఎప్పటిలాగే ఉన్నాను, ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, కానీ మీ అందరూ ఇలా అయిపోయారు అని చూసి నాకు చాలా బాధగా ఉంది. అది విన్నాక అందరికీ మరింత బాధ వేసింది. వాళ్ళు అర్థం చేసుకున్నారు, మనం మనల్ని మెరుగుపరుచుకోవాలని అనుకొని అసలు విలువనే కోల్పోయాం అని రిలీజ్ అయ్యారు. కొద్దిసేపటికి వాళ్ళు మళ్ళీ వంట స్టార్ట్ చేశారు. ఈసారి అందరూ తమ తమ మోతాదులో అంటే బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు. ఆ వంట చాలా టేస్ట్గా అయింది. అందరూ ఆనందంగా తిన్నారు. ఇంకా ఆ వంటకానికి అందరూ కలిసిన రుచి అని పేరు పెట్టారు. కానీ ఆలుగడ్డ మాత్రం మెల్లగా అనుకుంది, మనమందరం కలిసి ఉన్నప్పుడు మాత్రమే మన సంతోషం పూర్తి అవుతుంది. ఆ రోజు నుంచి బాబు వాళ్ళు ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నారు, కలిసి ఉంటేనే కలదు సుఖం. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మంచిదైనా మోతాదు మించితే అది కూడా తప్పే. మనమే మారకపోయినా
మన వాళ్ళు మారితే మనసు బాధపడుతుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.